ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దు 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 వద్దు, నన్నలా పిలవద్దు. నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నా కొడుకువే కాదు. రమా, ఏం మాట్లాడుతున్నావు? అవును, నిన్నటి వరకు నా మాటకి ఎదురు చెప్పనివాడు, నేను నడవమన్న దారిలో నడిచేవాడు, ఈ అమ్మ కోసమే బ్రతికినవాడు, వాడు వాడు నా కొడుకు. నన్ను మోసం చేసి దీని మెళ్ళో తాళి కట్టాడే వీడు వీడు నా కొడుకు కాదు. నా కొడుకు అయ్యుంటే ఇలా చెయ్యడు. అంతా నా ఇష్టం అన్నాడు. ఇప్పుడు వాడిష్టంతో చేయి పట్టుకుని నా ముందు నిలబడ్డాడు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. నన్నే మోసం చేశాక ఇంకా వీడు నా కొడుకేంటి? మామ్, రే అరుణ్, నువ్వు చేసింది తప్పైతే 25 ఏళ్ల క్రితం నేను చేసింది కూడా తప్పే. మీ అమ్మ ప్రేమకి అహంకారం అడ్డుగా వస్తుంది. అహంకారం ఎక్కువ రోజులు అమ్మ ప్రేమను గెలవలేదు. ఇంటికి వెళ్దాం పదండి. రోజా, రామ్మ వెళ్దాం. రే ప్రేమ్, మొత్తం ఊరంతా తిప్పావు కదరా, పద ఇంటికి వెళ్దాం. పదమ్మా. అయిపోయిందా? ఊరుకోమ్మా, ఏడోకు. కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి.
దీని కాలు లోపల పడిందంటే నరికి పారేస్తాను, నరికి పారేస్తాను, నరికి పారేస్తాను. రమా, ఏంటిది? అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. జరిగింది పెళ్లి కాదు, ఇదే నా కోడలు కాదు. వీడికి నచ్చిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటే తప్పేంట్రమ్మా? తప్పే. నాకు నచ్చనిది వాడికెలా నచ్చుతుంది? నన్ను మోసం చేసింది నా కోడలిగా నా ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది? నీకు నచ్చినా నచ్చకపోయినా శుభం అని పెళ్లి చేసుకొచ్చాక నువ్విలా చేయడం బాగలేదురమ్మా. నేనింతే, ఇలాగే ఉంటాను. వాడంటే నేను, నేనంటే వాడు అనుకున్నాను. కానీ నన్ను, నా మాటని కాదని దీని మెళ్ళో ఎలా తాళి కడతాడు? అందరి ముందు దీక్ష నా కాబోయే కోడలు అని చెప్పాను. పెళ్లికి ఏర్పాట్లు చేశాను, అందరినీ పిలిచాం. వాళ్ళందరి ముందు నన్ను నవ్వులు పాల్చేసి దీన్ని పెళ్లి చేసుకుని వస్తే రేపందరి ముందు నేనెలా తలెత్తుకుని తిరగాలి? ఒకరంటే మాట పడకుండా బ్రతికిన నేను ఇప్పటి నుంచి నీ కొడుకే నీ మాట కాదని, నీ కంపెనీలో పనిచేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఎగతాళి చేస్తుంటే ఎలా బ్రతకను? దీనంతటికి కారణం ఇది. ఇదే నన్ను మోసం చేసింది, నా కొడుకుని మాయ చేసింది. ఎవరో ఏదో అనుకుంటారని వీళ్ళని బాధ పెడతావా? ఇది కరెక్ట్ కాదురామా. నువ్వు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.